విషయానికి వచ్చేసరికి బాబా ఆత్మని అక్కడ నయం చేసేస్తారు. చేసిన తర్వాత ఇంకా అంటూ ఒక అడుగు వెయ్యాలి. సో, ఆ వేసిన రోజునే మీకు సంబంధాల పరంగా ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి వ్యక్తులేమి మారిపోరు మన జీవితంలో. అదే వ్యక్తులుంటారు. కానీ మన స్థితి పెరిగి ఉంటది కాబట్టి వాళ్ళ ప్రభావం మన మీద పడదు. ఒక స్టేజ్‌లో పరివర్తన చెందే అవకాశం కూడా ఉంది. సో, మానసిక స్థాయిలో మీకు బాబా ఇచ్చే ఖజానాలు అనుభవంలోకొస్తాయి. శారీరకంగా రోగాలు నయమవుతాయి. ఆ తర్వాత సంబంధాల పరంగా ఏదైతే ఎక్కువ దుఃఖం అక్కడే అనుభవిస్తున్నామో కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. కొంచెమే కాదు. మీకున్న పరిస్థితులకు చాలా సందర్భాల్లో చాలా ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. చాలా అహంకారాన్ని తగ్గించుకోవాల్సొస్తది. దిగాల్సొస్తది. సో, మాటి మాటికి ఇగో అడ్డొచ్చేస్తూ ఉంటది. సో, కాబట్టి కొంచెం ఆ ఒక్క ఏరియా‌నే ఇచ్చేయాల్సొస్తది. సో, ఇక్కడ ఇప్పుడు మేము క్లాస్‌లో ఇప్పుడు ఎవరెవరైతే ప్రశ్నలడిగారో ముఖ్యంగా వీళ్ళకి నా అప్రిసియేషన్. ఎందుకంటే ఈరోజు మీరు జూమ్‌లో ఇంతమంది ఒక 90, 80 మంది ఉన్న చోట మీరు ఎదురుగా వచ్చి ప్రశ్నలు అడిగారు అంటే నిజంగా మీ ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తా. అంటే ఒక రకంగా అహం వదులుకున్నారనే అర్థం. లేకపోతే అందరి ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, అమ్మో! మనం క్వెషన్ అడిగితే అందరేమనుకుంటారో, ఫస్ట్ మంజులక్క ఏమనుకుంటదో, ఎవరెవరైతే వచ్చి మాట్లాడారో, సో వాళ్ళు నిజంగా మీరు ధైర్యం చేశారు కాబట్టి నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ప్లస్ అహాన్ని కూడా వదులుకున్నారు. చాలా మంది ఆలోచన విధానం ఎట్లా ఉంటదంటే, అమ్మో! మనం ప్రశ్న అడిగితే మంజులక్క ఏమనుకుంటదో, అందరేమనుకుంటారో, నలుగురిలో చులకన అయిపోతామేమో, అమ్మో! మనకేం తెలీదని చెప్పి అందరూ అనుకుంటారేమో, ఈ అందరేమనుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారనంటే స్వచింతనలో లేరని అర్థం. పరచింతనలో ఉన్నారని అర్థం. సో, కాబట్టి ఎవరెవరైతే కెమెరాని ఫేస్ చేశారో, వచ్చారో, మాట్లాడారో, సో, మీ అందరూ ఆల్‌మోస్ట్ ప్రోగ్రెస్ అవుతున్నట్టే అర్థము. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టేసి బ్రహ్మబాబా సమానంగా వచ్చేటట్టు చూడండి. ఎవరెవరైతే మేము మాట్లాడలేము, మా వల్ల కాదు, రాదు అని అనుకుంటున్నారో, జూమ్‌లో కాకపోయినా మీ పరిధిలో ఎవరెవరికైనా మీరు చెప్పదలుచుకుంటే మన ఉదాహరణగా మన అక్కయ్య గుంటూరు నుంచి మాట్లాడతారు చూసారా? ఉన్నట్టుండి అందరికి జస్ట్ ఇప్పుడు నాకు పేరు కూడా గుర్తు రావట్లేదు. సో, అట్లా అందరిని తెచ్చి కూర్చోబెట్టేసి ఇది అర్థం కాలేదనుకుంటే కూడా చెప్పేస్తూ వెళ్ళిపోయారు. సో, ఆ రకంగా మీ పరిధిలో, మీ వీధుల్లో మీ ఏమంటారు బంధువులు అక్కడ కూడా చెప్పొచ్చు. జూమ్‌లోనే ఫేస్ చేయాలని రూల్ ఏం లేదు. టెక్నాలజీ కొంత వాడడం కొంతమందికి ఇబ్బందిగానే ఉండొచ్చు. నేను అర్థం చేసుకోగలను. సో, మీ పరిధిలో మీరు చేసుకుంటూ పోండి. ఎందుకంటే వాచ అన్నది ఉపయోగించాల్సొస్తది. మీరు వాచ పుణ్యాన్ని జమ చేసుకోకుండా మీతోటి అందరూ మంచిగా మాట్లాడాలంటే జరగదు. సో, మీతోటి ఎవరెవరైతే వాళ్ళు నన్ను అవమానించారు, ఎవరెవరైతే మాతో మాట్లాడట్లేదు, మర్యాద ఇవ్వట్లేదు, చెయ్యట్లేదు అని అంటున్నారంటే ఇప్పుడు మీరు చేసుకోవాలి. చేసుకుంటే మీకు తిరిగొస్తది. ఏమి మీరు నోరిప్పకుండా అందరొచ్చి మాతో మాట్లాడాలంటే మాత్రం జరగదు. సో, ఆ ఒక్క ఏరియాలో అంటే నేను అబ్జర్వ్ చేసినంత మటుకు సంబంధాల పరంగానే కొంచెము ఇంకా పికప్ అవ్వాలి. సో, టైం గూడా ఇస్తున్నాం సాటర్‌డే, సండే కాబట్టి ఇంకా ఎవరెవరికి ఫోన్‌లు కొడతారో, ఏం జేస్తారో అందరితో కాంటాక్ట్‌లో ఉండండి. సంప్రదింపుల్లో ఉండండి. ఉన్నప్పుడు గూడా ఆ స్వరూపం ద్వారా గూడా మీకు ఖాతాన్నజ్యమవుతది. తర్వాత